కార్తీక మాసం ఉసిరి చెట్టుకి ఉసిరికాయలకి అవినావ సంబంధం ఉంది. అసలు కార్తీకకి ఉసిరికాయకి ఇంత దగ్గర సంబంధం ఉందనడానికి కారణం ఏంటి? కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగించాలి? ఇందువల్ల కలిగే ఫలితాలేంటో ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వరి స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పున్నమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగిస్తే వాళ్ళకు సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి మన శాస్త్రం చెబుతుంది. ఉసిరికాయ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకున్నాం. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, ద్వాదశి తిథులలో, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథులలో ఉసిరికాయ దీపం వెలిగిస్తారు. ఈరోజు సూర్యోదయాన్నే తలస్నానం చేసి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ముందుగా మంచి ప్రదేశాన్ని చూసుకొని నీటిలో శుభ్రం చేసిన బియ్యం పిండిని ముగ్గుతో కలిపి పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమతో అలంకరించాలి, అలాగే పూలతో కూడా. తర్వాత ఉసిరికాయని తీసుకొని పై భాగాన్ని కొంచెం కట్ చేసి దానిలో ఆవు నెయ్యి పోసి మనం దీపం వెలిగించాలి. వెలిగించేటప్పుడు మనకి ఒక మంత్రం జపించాలి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ కార్తికాయ దామోదరాయ నమః అనే మంత్రం పఠిస్తూ మనం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే మనకి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు, అలాగే మనకి ఏమైనా నవగ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి. మన పౌరాణిక కథల ప్రకారం ఇంత విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడానికి వెనక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. పద్మపురాణ ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట: కొన్ని గ్రహదోషాల కారణంగా మీరు అరణ్యవాసానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరికాయని తీసుకుని ఆవు నెయ్యితో పోసి తెల్లటి జిళ్ళతో ఒత్తి చేసి దీపాన్ని వెలిగిస్తుంది. అంతటా అదే ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధాన్ని సంయుక్త వ్యక్తిగా చేశాడంట, అంటే విజయం పొందాడంట. ఈ విధంగా ఉసిరి దీపం వెలిగించిన తర్వాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. సమస్త దోషాలు పరిహారాలు, సకల శుభకార్యాలు కూడా జరుగుతాయి. అందుకే నవగ్రహాల దోషాలతో పాటు సమస్త దోషాలు తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగించాలి. ఆధ్యాత్మిక పండితులు కూడా సూచిస్తున్నారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు, అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని, అలాగే సకల శుభాలు జరుగుతాయని పేర్కొంటున్నారు. సో ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.